ప్రొఫెసర్ జయశంకర్ సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా 4 రోజుకు చేరింది. జీవో నెంబర్ 55 రద్దును కోరుతూ ఆందోళన మరింత ఉధృతం చేశారు విద్యార్థులు. సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఫార్మర్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎందుకంటే వాళ్ళంతా మందికి అర్థమవుతున్నప్పుడు మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదని చెప్పేసి మేము మిమ్మల్ని ఈ సభాముఖాన్ని అడుగుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపటి నాడున ఏ రైతులైతే మీరు మంచి చేకూరుస్తున్నారని చెప్పేసి రైతును రాజుగా మారుస్తామని చెప్పేసి ఆ గవర్నమెంట్ నమ్మి మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రేపటి నాడున ఆ రైతులు కూడా రోడ్డెక్కే పరిస్థితిని మీరు తీసుకురాకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాకు సంబంధించిన వరకు డ్రోన్ అకాడమీ, మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, అగ్రోబయోడైవర్సిటీ పార్క్ ఉన్నాయి. ఈ పార్క్ వల్ల ఏంటంటే ఇక్కడ చాలా వైవిధ్యమైన మొక్కలు మరేమో జంతువులు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు మీరు ఒక్కసారి నాశనం చేసి హైకోర్టు కడతామంటే మేము ఒప్పుకునేది లేదు. ఎందుకు అంటే మీరు హైకోర్టు కట్టండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఉన్న వాటన్నిటిని నాశనం చేసి కట్టకండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము హైకోర్టుకి వ్యతిరేకం కాదు. కానీ మా భూముల్లో ఇక్కడున్న డైవర్సిటీని మొత్తం నాశనం చేసి కడతామంటే దానికి మేము వ్యతిరేకమే. మేము ఇక్కడ చేపట్టే 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల నుంచి మాకు ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి ఎందుకని రావట్లేదు? మేము ఇంత ఘనంగా చేస్తున్నాం. ఇంత 10 మంది స్టార్ట్ 20 మంది అయినాం, 20 నుంచి 50 అయినాం, 50 నుంచి 500 అయినాం. ఈరోజు 500 అయినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇంకా మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఇది 5వ రోజు ప్రొటెస్ట్ చేస్తూ ఇంకా కూడా మాకు ఎలాంటి స్పందన లభించలేదు గవర్నమెంట్ నుంచి. మేము విద్యార్థులందరం కలిసి గవర్నమెంట్ని తెచ్చుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని. మా నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.